గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకున్నాక పూజారి ఆశీర్వాదం తీసుకుంటాం. కనిపించని దేవుడికి దండం పెట్టుకుంటాం. పూజారిని ప్రత్యక్ష దైవంలా భావిస్తాం. కాళ్ళు మొక్కి దీవెనలు అందుకుంటాం. కానీ ఓ పూజారి మాత్రం తీర్థప్రసాదాలు ఇవ్వాల్సిన చేతితో కిరాతకంగా ప్రాణం తీశాడు. 2022లో హైదరాబాద్ శివారులో జరిగిన ఈ మర్డర్ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా నేరం నిరూపణ కావడంతో పూజారికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఇంతకీ పూజారి ఏం చేశాడు? పోలీసులు కేసును ఎలా ఛేదించారు? ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా బాలసుబ్బయ్య నగర్కు చెందిన అనుమాల మురళీకృష్ణ అలియాస్ కిట్టు మల్కాజ్గిరిలోని విష్ణుపురిలో నివాసముండేవాడు. స్థానిక స్వయంభూ సిద్ధి వినాయక గుడిలో పూజారిగా పనిచేసేవాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడి అప్పుల పాలయ్యాడు. వాటిని తీర్చే మార్గం లేక సతమతమయ్యాడు. ఈ క్రమంలోనే విష్ణుపురి ఎక్స్టెన్షన్లో నివాసముంటున్న గోర్తి వెంకటనారాయణమూర్తి భార్య 57 ఉమాదేవిపై మురళీకృష్ణ కన్నుపడింది. రోజూ సిద్ధి వినాయక గుడికి వచ్చే ఆమె ఒంటిపై ఉన్న నగలను ఎలాగైనా దోచుకోవాలని అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. ఏప్రిల్ 18న సాయంత్రం 6 తర్వాత ఉమాదేవి రోజూలాగే సిద్ధివినాయక ఆలయానికి దేవుడి దర్శనం కోసం వెళ్ళింది. అక్కడే ఉన్న పూజారి మురళీకృష్ణ ఆమెను గర్భగుడి లోపలికి వెళ్లి దర్శనం చేసుకోమని చెప్పాడు. అదే సమయంలో ఇతర భక్తులు కూడా ఎవరూ అక్కడ లేకపోవడంతో మురళీకృష్ణ తన పథకాన్ని అమలు చేశాడు. పూజారిగా పనిచేసేటటువంటి మురళీకృష్ణ అనేటువంటి వ్యక్తి బాగా జల్సాలకు అవి అలవాటు పడి తనకు డబ్బులు అవసరం ఉండి రెగ్యులర్గా గుడికి వచ్చేటటువంటి ఉమాదేవి అనేటువంటి భక్తురాలిపైన కన్నేసి ఒకరోజు సాయంత్రం ఆమె ఒంటరిగా వచ్చింది చూసి ఆమెని ఆ టెంపుల్ వెనకాల ఉన్నటువంటి విఘ్నేశ్వర టెంపుల్ వద్దకు వెళ్ళమని చెప్పేసి వెళ్ళి అక్కడేదో మొక్కాలి అని చెప్పేసి వెళ్ళి అదే టైం చూసుకొని ఆమెని ఇనుపరాడుతో కొట్టి బలంగా కొట్టి చంపేసి ఆమె దగ్గర ఉన్న నగలు అన్నీ తీసుకొని ఆమెను ఒక డ్రమ్ము అక్కడే ఉన్నటువంటి ఒక డ్రమ్ములో పెట్టేసి కన్సీల్ చేసేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఘటన జరిగిన రోజు రాత్రి 7 దాటినా ఉమాదేవి ఇంటికి రాకపోయేసరికి ఆమె భర్త గుడికి వెళ్లి పూజారిని అడిగాడు. అప్పటికే ఆమెను చంపేసి గుడి తలుపులు మూసేసిన మురళీకృష్ణ ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తున్నాడు. ఉమాదేవి రోజులాగే వచ్చి వెళ్లిందని సమాధానమిచ్చాడు. తన భార్య చెప్పులు ఆలయం బయటే ఉండడంతో అదే విషయంపై పూజారిని వెంకటనారాయణమూర్తి ప్రశ్నించాడు. వెళ్లేటప్పుడు చెప్పులు మర్చిపోయిందేమోనని పూజారి చెప్పాడు. మృతురాలి భర్త వెంకటనారాయణ మూర్తి ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన మల్కాజ్గిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఉమాదేవి కోసం గాలింపు ముమ్మరం చేశారు. సీసీ కెమెరాలను జల్లెడపట్టారు. కనబడడం లేదు, ఓన్లీ టెంపుల్ వరకే వెళ్ళింది కనిపించింది, తర్వాత రిటర్న్ వచ్చింది కనపడలేదు. ఏదైనా జరిగి ఉంటే ఆ టెంపుల్ సరౌండింగ్లోనే జరిగి ఉండాలి అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినటువంటి పోలీసులు అక్కడే రక్తపు మరకలు ఉన్నవి. నెక్స్ట్ ఆ పూజారి డౌట్ఫుల్గా ఒక 2వ రోజు రాకపోవడము, అక్కడ రక్తపు మరకలు కనపడము, ఆ చెప్పులు ఒకటి బయట ఆమె చనిపోయిన ఆమెటువంటి చెప్పులు ఒకటి బయట కనపడము, ఇలాంటి ఎవిడెన్స్ అన్నింటిని కూడా కంక్లూడ్ చేసుకుంటూ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఉమాదేవి గుడికి వచ్చిన తర్వాత మళ్లీ తిరిగి వెళ్లలేదని పోలీసులు గుర్తించారు. ఉమాదేవి చెప్పుల ఆధారంగా అనుమానం బలపడడంతో పూజారిని లోతుగా ప్రశ్నించారు. దాంతో నగల కోసం తానే ఉమాదేవిని హత్య చేసినట్లు నిందితుడు నేరం అంగీకరించాడు. సీసీ కెమెరా ఫుటేజ్ సాయంతో ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ సాయంతో ఆమెను ట్రేస్ చేసి ఒక 2 డేస్ తర్వాత ఆమె డ్రమ్ములో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆమె శవాన్ని ట్రేస్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినటువంటి పోలీసులు దీంట్లో నేరస్తుడైనటువంటి మురళీకృష్ణని పూజారిగా పనిచేసి అదే టెంపుల్లో పనిచేస్తున్నటువంటి మురళీకృష్ణని అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పాటు దాంట్లో అతని అరెస్ట్ తర్వాత అతను ఒప్పుకున్నది ఏంటంటే ఈ యొక్క నగల కోసమే హత్య చేసినట్టుగా ఆ నగలన్నీ తీసుకెళ్ళి వేరే దగ్గర కుదువబెట్టినట్టుగా అతను ఒప్పుకోవడం జరిగింది.
మురళీకృష్ణ నేరం ఒప్పుకోవడంతో మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు పలు ఆధారాలు సేకరించి కోర్టులో నేరాభియోగ పత్రం సమర్పించారు. ఉమాదేవిని చంపేసి నగలు దోచుకున్న మురళీకృష్ణ అదే రోజు రాత్రి స్థానిక మార్వాడి దుకాణంలో వాటిని విక్రయించాడు. అప్పటికే అక్కడ తనఖా పెట్టి ఉన్న తన భార్య పుస్తెల తాడును వచ్చిన డబ్బుతో విడిపించుకున్నాడు. ఇంటికెళ్లి భార్యకు విడిపించిన పుస్తెల తాడు ఇచ్చి ఆమెను తీసుకొని నేరుగా మళ్లీ అదే మార్వాడి దుకాణానికి వెళ్లాడు. బంగారు గాజులను భార్యకు కొనిచ్చాడు. అక్కడ నగలు విక్రయించినా విడిపించినా కొనుగోలు చేసిన రసీదులతో పాటు సీసీటీవీ దృశ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆలయంలో లభ్యమైన మృతురాలి తల వెంట్రుకలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించగా ఉమాదేవి డిఎన్ఏతో సరిపోయింది. ఇలా సైంటిఫిక్ సహా అన్ని రకాల ఆధారాలను సంపాదించి కోర్టులో సమర్పించారు. కోర్టులో వాదనల తర్వాత పూజారి మురళీకృష్ణకు యావజ్జీవ కఠిన కారాగార శిక్షతో పాటు 7,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది. అయితే తీర్పు నేపథ్యంలో మురళీకృష్ణ కోర్టుకు హాజరు కాకుండా ఏపీకి పారిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అతనిపై కోర్టు ఎన్బీడబ్ల్యూ జారీ చేయడంతో 2 వారాల పాటు తీవ్రంగా గాలించిన పోలీసులు ఎట్టకేలకు అతడిని పట్టుకొచ్చారు. కోర్టు తీర్పు అనంతరం జైలుకు తరలించారు. ఉమాదేవిని చంపిన సమయంలోనే మురళీకృష్ణ రెండో భార్యతో ఉంటుండగా తాజాగా జైలుకు వెళ్లే ముందు 3వ భార్యతో జీవిస్తుండడం పోలీసుల్నే విస్మయానికి గురిచేసింది. దేవాలయం అంటే భక్తి విశ్వాసాలకు నిలయం. అలాంటి చోట పూజారి మురళీకృష్ణ చేసిన ఈ ఘాతుకం సమాజాన్ని కలవరపరిచింది. దారుణ హత్యకు పాల్పడి ఆపై కటకటాల పాలయ్యాడు.